శ్రీ విద్యా గణపతయే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. మహాదేవంతరణేనం భస్మోద్ధూలత విగ్రహం చిన్ముద్రిత కరాంభోజం దత్తాత్రేయం నమామ్యహం. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశయులకు నమస్కారం. ఫిబ్రవరి నెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు కూడా వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వారం రవి యొక్క సంచారం 13వ తేదీ వరకు కూడా మకర రాశిలోను, 14వ తేదీ నుంచి కుంభరాశిలోను, చంద్రుడు యొక్క సంచారం 12వ తేదీ వరకు కుంభరాశిలోను, 14వ తేదీ వరకు కూడా మీనరాశిలోను, 13వ తేదీ వరకు మేషరాశిలోను, 17వ తేదీ నుంచి వృషభ రాశిలోకి చంద్రుడు యొక్క సంచారం జరుగుతుంది. కుజుడు యొక్క సంచారం మకర రాశిలోను, బుధుడు యొక్క సంచారం 17వ తేదీ వరకు కూడా మకర రాశిలోను, గురుడు యొక్క సంచారం మేషరాశిలోను, శుక్రుడు యొక్క సంచారం 12వ తేదీ వరకు ధనస్సులోను, 13వ తేదీ నుంచి మకర రాశిలోను, అలాగే శని యొక్క సంచారం కుంభరాశిలోను, రాహు యొక్క సంచారం మీనరాశిలోను, కేతువు యొక్క సంచారం కన్యారాశిలోను జరుగుతుంది. ఈ గ్రహగతులను అనుసరించి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తులారాశి చిత్తా నక్షత్రం 3-4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు తులారాశిలోకి వస్తారు. ఈ వారం తులారాశి వారికి మీ యొక్క జీవన విధానానికి సంబంధించి, మీ జీవితానికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను లేదా మీ భవిష్యత్ కార్యాచరణను ఈ సమయంలో, ఈ వారంలో మీరు పక్కాగా ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి విధానంలో పెడతారు. ఉన్నతమైనటువంటి విద్య కావచ్చు, ఉద్యోగపరమైనటువంటి విషయాలు అవ్వచ్చు, రాజకీయపరమైనటువంటి విషయాలు అవ్వచ్చు, కుటుంబపరమైనటువంటి విషయం అవ్వచ్చు. వీటికి సంబంధించి ప్రధానంగా మీరు ఇప్పటిదాకా ఏవైతే ఇబ్బందులు పడుతున్నారో, ఇబ్బందులు పడడానికి ఏవి కారణాలయ్యాయో వాటన్నింటి నుంచి కూడా విముక్తి పొందడం, అనుకూలత ఏర్పడడం, ప్రతి విషయంలోనూ మీకు ఉద్యోగపరంగా కానీ విద్యపరంగా కానీ ఎదగాలి అనేటటువంటి తాపత్రయం పెరగడం, తదనుగుణంగా వాటికి సంబంధించినటువంటి విధానాల్లో కుటుంబానికి సంబంధించినటువంటి విషయ నిమిత్తంగా పరిపూర్తి సహాయ సహకారాలు అందించడం అనేటటువంటివి జరుగుతాయి. కుటుంబ పరంగా కూడా మీకు అన్ని విధాలా కూడా మీకోసం ఏదైనా సరే, ఎంత శ్రమనైనా సరే అధిగమించేటటువంటి విధంగా, మీకు ఊరట కలిగించేటటువంటి విధంగా మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు పరిపూర్తిగా అందుతాయి. సానుకూల వాతావరణం ఏర్పడుతుంది. ప్రతి విషయంలోనూ కూడా కష్టమైనటువంటి పనినైనా కూడా చాలా సునాయాసంగా, చాలా సానుకూలమైనటువంటి విధానంగా సాధించగలుగుతారు అని చెప్పొచ్చు. స్థిరాస్తి వృద్ధికి చేసేటటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ప్రధానంగా మిత్రులు కానీ లేదా స్నేహితులు కానీ సన్నిహితులు కానీ మీకు సంబంధించినటువంటి చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులు కానీ సకాలంలో మీకు అందుబాటులో లేకపోవడం వలన, సరైనటువంటి సమయానికి మీరు సహాయ సహకారాలు అందించిన వ్యక్తులు కూడా మీకు ఇబ్బంది పెడుతున్నారు, అంటే సహకారం చేయటం లేదు అనేటటువంటి తాత్కాలికమైనటువంటి చిన్నపాటి పనుల విషయ నిమిత్తంగా కూడా మీరు ఇబ్బందులకు లోనయ్యేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందుగురించి సాధ్యమైనంత వరకు మీ పని మీరు చేసుకునేటటువంటి ప్రయత్నం, మీ వరకు మీరు కష్టపడేటటువంటి ప్రయత్నం చేయండి. ఒకళ్ళ గురించో లేదంటే ఒకళ్ళు వస్తారనో ఏదో చేస్తారనో అభిప్రాయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండకండి. దానివలన మీకు ఉండేటటువంటి సమయాన్ని, మీ ఉండేటటువంటి ఆలోచనని కూడా నష్టపోయేటటువంటిది, మీ యొక్క విలువని మీరే తగ్గించుకునేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఈ యొక్క సమయంలో మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే, ప్రధానమైనటువంటిది స్త్రీలు కానీ పురుషులు కానీ విలువైనటువంటి వస్తువుల విషయం నిమిత్తంగా అజాగ్రత్త, అంటే వస్తువులను చోట తీసి పెట్టేయడం, ఒక విధంగా పెట్టడం, ఇంకో చోట పెట్టడం, ఏదో రకరకాలైనటువంటి విధానాల్లో చేసేటటువంటి ఆలోచనల్ని కొంచెం సముదాయించుకుని ఎంతవరకు చేస్తున్నాం, ఏ విధానంలో చేస్తున్నాం మనం అనేటటువంటిది ఒకసారి ఆలోచించుకోండి. తదనుగుణంగా ఎప్పుడైతే వస్తువులను కానీ ఏ వస్తువులు ఎక్కడ తీసామో అక్కడ పెట్టడానికి ప్రయత్నం చేయండి. ప్రధానంగా విలువైనటువంటి వస్తువులు, బంగారపు ఉంగరాలు కానీ లేకపోతే ఆభరణాలు కానీ లేదంటే ఏదైనా వస్తువుల విషయం నిమిత్తంగా కొంచెం జాగ్రత్త పాటించవలసినటువంటి పరిస్థితి ఎక్కువగా కనిపిస్తోంది. దానివల్ల ఇబ్బందులు కూడా ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే జార విడుచుకునేటటువంటి పరిస్థితి అనేటటువంటిది. ఒకటి మాత్రం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ తాత్కాలికంగా ఇబ్బంది ఏర్పడింది కదా అని ఒక వ్యక్తుల విషయంలో కానీ, ఒక వ్యక్తికి సహాయం అందించాం కదా అనే ఉద్దేశంతో కానీ వారి యొక్క జోక్యం తీసుకుని కనుక మీరు ఏదైనా నిర్ణయం తీసుకున్నట్లయితే దానివలన ఇబ్బంది కూడా మీరే పడేటటువంటి అవకాశం కనిపిస్తోంది. ఎవరో వ్యక్తి గురించి
ఎవరి వ్యక్తిగత విషయాలు వాళ్ళకు ఉంటాయి. ఎవరో వ్యక్తిగత విషయాల గురించి, ఇతరుల గురించి మితిమీరినటువంటి ఆలోచన కానీ, మితిమీరినటువంటి మీకు సంబంధించిన జోక్యం చేసుకోవడం కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ అంత మంచిది కాదు. కొద్దిగా జాగ్రత్త పడడం అనేటటువంటిది చాలా అవసరం. మాట ఇచ్చేటప్పుడు, మాటను తీసుకునేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏం చెబుతున్నారు, ఏం జరుగుతోంది అనేటటువంటిది ఆలోచించుకుని ఆచితూచి వ్యవహరించండి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు కూడా ప్రధానంగా జనాదరణ బాగుంటుంది, అనుకూలతలు ఏర్పడతాయి, అభివృద్ధి సాధిస్తారు, రాజకీయంగా మంచి ఉన్నతిని కూడా సాధించే అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రధానంగా నమ్మినటువంటి వ్యక్తులే మిమ్మల్ని మోసం చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. వ్యవసాయ రంగానికి సంబంధించినంత వరకు మిశ్రమమైనటువంటి ఫలితాలు, స్త్రీలకు ఆరోగ్యపరమైనటువంటి విషయం నిమిత్తంగా కొంత అనుకూలత ఏర్పడడం, సినీ, టీవీ, మీడియా రంగానికి సంబంధించినటువంటి వరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ అనవసరమైనటువంటి కొన్ని విషయాలను ఎప్పడవో పాతవి తవ్వి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఒత్తిడి అనేటటువంటిది కొంత పెరుగుతున్నప్పటికీ ఆర్థికంగా అభివృద్ధిని సాధిస్తారు. ప్రధానంగా ఈ యొక్క వారంలో మీకు అన్ని విధాలా శుభప్రదమైనటువంటి ఫలితాలను పొందడానికి, అనుకూలతలు ఏర్పడడానికి సుబ్రహ్మణ్య భుజంగ స్తవాన్ని పారాయణ చేయడం, అలాగే మంగళవారం రోజున సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకాది కార్యక్రమాలు చేయించుకుని కుదిరినంత వరకు నాగదేవతా స్తోత్రాన్ని పారాయణ చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.